శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16 మార్చి నుంచి 22 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, కన్యలో చంద్రకేతువులు, అలాగే శనిగారు కుంభరాశిలో, రవి రాహు శుక్ర బుధులు మీన రాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశి నుంచి ధనస్సు రాశికి వచ్చి ఉన్నది. ఇక మిగతా గ్రహ స్థితులలో మార్పు లేని కారణం చేత అవే రాశిలో ఆ గ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి, అంటే సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, గురువుగారి యొక్క దృష్టి కూడా చంద్రకేతువుల మీద ఉంది. ఇక మిగతా శనిగారి దృష్టి కానీ, గురువు గారి మిగతా దృష్టులు కానీ, అలాగే కుజుని యొక్క 7-8 దృష్టులు కానీ కేవలం రాసుల మీదనే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. ఇది గమనించదగ్గ విషయం. అయితే గురువు గారి యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కటి సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా ఈ దృష్టులు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఎవరి జన్మ జాతకంలో అయినా చంద్రమంగళ యోగం ఉండి వారికి మాతృవర్గంతో ఏదన్నా విరోధాలు ఉన్నట్టయితే కొంచెం అలాంటి వారు మటుకు మాతృవర్గ రీత్యా కొద్దిగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది ప్రతివారు చేసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ రాశితో సంబంధం లేకుండా ఓవరాల్ గా మనం గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకే ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాదు. వాళ్ళకి చెప్పే పరిహారం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రతివారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుని యొక్క స్థితి వారాంతంలో ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది కదా, కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఖచ్చితంగా ఇది కొంత మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. అంటే కొంచెం గుండె ధైర్యం తగ్గినట్టుగా ఉంటుంది, బలము తగ్గినట్టుగా ఉంటుంది. అంతకన్నా వేరే ఇతరత్ర విపత్కర పరిస్థితులు ఏమీ ఉండబోవు. చంద్రగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు ఈ 3 పఠిస్తూ ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే కలయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రవి రాహు శుక్ర బుధుల యొక్క స్థితి మీన రాశిలో ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక జలతత్వ రాశిలో కలుస్తూ ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. గురుస్థానం మంచిదే, జలతత్వ రాశి మంచిదే. కానీ ఇక్కడ బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. రవి రాహుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి శారీరకమైన బలహీనతలు, అలాగే వినికిడి సమస్యలు, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు ఆటంకాలు ఉండడము, అలాగే పితృవంశ దోషం. ఇది ఎవరికైతే జన్మజాతకంలో ఉండి రవి రాహుల కలయిక జరుగుతుంది ఇక్కడ, ఈ పితృవంశ దోషము ఎవరికైతే జన్మజాతకంలో ఉండి వాళ్ళు పరిహారాలు చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా పితృవంశ దోషం ఉన్నవారు నారాయణ బలి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. తండ్రి ఉన్నవారు తప్పనిసరిగా తండ్రి గారి చేతనే ఆచరింపజేయాలి. తండ్రి లేనివారు మాత్రమే కొడుకు చేయాలి. ఒకవేళ తాతగారు జీవించి ఉన్నారనుకోండి, తాతగారే చెయ్యాలి, తండ్రి గారి తండ్రి. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఇది తండ్రి గారు చేస్తే కొడుకులందరికీ వస్తుంది, కొడుకు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారనుకోండి, ఒకళ్ళే చేసుకుంటారు తండ్రి లేని పక్షంలో. తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి లేరు, అన్నదమ్ములు 2,
అలాంటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నిర్వహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోయేటటువంటి వారం రోజుల కాలంలో, ఈ 22వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజుల కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషానికి తప్పనిసరిగా ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇంతో అంతో. దాన్ని నివారించుకోవడానికి ఈ నారాయణ బలి చేసుకోవాల్సిందిగా సూచన. నారాయణ బలి చేసుకున్న వారు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే గ్రహస్థితుల యొక్క ఉనికి కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టే కనిపిస్తుంది. మనకి ద్వితీయ స్థానంలో చంద్రకేతువులు ఇబ్బంది పెడుతున్నారు. సప్తమ స్థానంలో శనిగారు ఇబ్బంది పెడుతున్నారు. అష్టమ స్థానంలో రవి రాహు బుధులు ఇబ్బంది పెడుతున్నారు. దశమ స్థానంలో గురువు గారు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే 7 గ్రహాల యొక్క ఇబ్బంది, వాళ్ళు పెట్టేటటువంటి ఇబ్బంది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక లాభస్థానంలో కుజుడు బాగున్నారు. మరి వీళ్ళ ఇద్దరి వల్లే ఏమన్నా మంచి జరుగుతుందా అంటే, స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి, వాహనాల వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి, ఊహించని విధంగా కొన్ని లాభాలు ఉంటాయి, అనుకూల స్థాన చలనం ఉంటుంది. ఇంతవరకే బాగుంది అని చెప్పొచ్చు. మిగతా విషయాలలో మీరు ఖచ్చితంగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. పరిహారాలు చేసుకోకపోతే చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లే. పరిహారాలు చేసుకోండి, చాలా వరకు బాగుంటుంది మీకు. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్ని అంశాలు కూడా మీకు అననుకూలంగానే ఉన్నాయి. కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. వారాంతంలో మారినటువంటి చంద్రుని యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడంలో ఉత్సాహం చూపిస్తారు. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడంలో ఉత్సాహం చూపిస్తారు. మిగతా అన్ని విషయాలలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని మరీ తెలియజెప్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, సింహరాశి వారికి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పవలసి ఉంటుంది. అష్టమ స్థానంలోనే రవి రాహు బుధుల యొక్క సంచారము, ఇక సప్తమ స్థానం సరే శని గారి యొక్క సంచారం కొంచెం రాజకీయ నాయకులకి బాగుంటుంది తప్ప మిగతా ఎవ్వరికి కూడా అంత అనుకూలం కాదు. మరి భార్యాభర్తల అన్యోన్యత గాని కష్టమే, జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్యాలు కుదరడం కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందా, ప్రయాణాలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి పుట్టినింటి వారి విషయం, ఇది మటుకు మీరు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోండి. ఎవరికైనా చిన్నపాటి అనారోగ్యం ఏర్పడ్డట్టయితే వెంటనే ఔషధ సేవ చేసుకోమని సూచించండి. మీరు వారికి తాత్కాలికమైన సేవలు అందించండి. చక్కగా వారికి నయమైపోతుంది. ఏదైనా అనారోగ్యం వచ్చినా నయం అవుతుంది. ఏదైనా మానసికంగా దిగులు ఎవరన్నా పడ్డా కూడా వారికి మంచిగా మోరల్ సపోర్ట్ ఇచ్చి వారిని మీరు బలోపేతం చేయండి. అద్భుతంగా తయారవుతారు వారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సంచరించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.